ఇవాళ కార్తీక దీపం 2 ఎపిసోడ్ చూస్తే నిజంగా గుండె బరువెక్కిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ఎపిసోడ్ మొత్తం అమ్మా కూతురు బంధం, అందులో దాగున్న అబద్ధం, అబద్ధం బయటపడబోతుందన్న భయం, అదే మెయిన్ థీమ్. జ్యోత్స్న చివరికి నిజం చెప్పేసింది, అత్తయ్యకి బ్లడ్ క్యాన్సర్ ఉంది అని. ఆ మాట వినగాని సుమిత్ర షాక్. నాకు క్యాన్సరా? నేను చనిపోతానా అంటూ రక్తం కక్కుకుని కుప్పకూలిపోతుంది. అక్కడ సీన్ చూస్తే ఎవ్వరికైనా ఒక్కసారిగా గుండె దడదడలాడుతుంది. ఇంతలో డాక్టరొస్తుంది. చెక్ చేసి ఒక మాట చెప్తుంది. భయమే సగం రోగం. కాని మీ సమస్యకి పరిష్కారముంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే మీరు బతకచ్చు. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కాని వెంటనే డాక్టర్ ఇంకో మాట చెప్తుంది. అది మీ బ్లడ్ రిలేటివ్ నుంచే తీసుకోవాలి. అంటే మీ కన్న కూతురు నుంచే. అంతే, అక్కడ ఉన్నవాళ్లందరి చూపు ఒక్కసారిగా జ్యోత్స్న మీద పడుతుంది. సుమిత్ర కళ్లల్లో నీళ్లు. నేను నీకు జన్మనిచ్చాను, ఇప్పుడు నువ్వు నాకు పునర్జన్మ ఇస్తున్నావు అంటుంది. ఈ డైలాగ్ అక్కడ చాలామందికి కన్నీళ్లు తెప్పించాడు. కాని ఇక్కడే అసలు డేంజర్ మొదలవుతుంది. ఎందుకంటే జ్యోత్స్న అసలు కన్నకూతురు కాదు. ఆ నిజం బయటపడితే అంతా తలకింది అవుతుంది. డాక్టర్ టెస్ట్లు చెయ్యాలి అంటుంది. హాస్పిటల్కి రమ్మంటుంది. అది వినగానే జ్యోత్స్న, పారిజాతం ఇద్దరికీ లోపలే లోపల గుండెలు వణికిపోతాయి. టెస్ట్లు చేస్తే నిజం బయటపడిపోతుంది, అప్పుడు మన ఆట అయిపోయింది అని వాళ్ల ముఖాల్లోనే కనిపిస్తుంది. అదే టైంలో దీప ఎంటర్ అవుతుంది. నిజం తెలిసినట్టే తెలియనట్టే చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది. ఎంత దాచినా బయటపడాల్సిన టైం వచ్చినప్పుడు నిజాలు బయటపడతాయి అంటుంది. ఆ మాటలు విన్న జ్యోత్స్న పరిస్థితి చూడాలి. ముఖం పచ్చబడిపోతుంది. తల్లిని కాపాడ్డం కూతురి బాధ్యత, మీరు జాగ్రత్త అని దీప అంటుంది. అసలీ డైలాగ్ జ్యోత్స్నకి సూటిగా గుండెల్లో దూరిన కత్తిలాంటిది. ఇక్కడే కార్తీక్ మనసులో ఒక మాట అనుకుంటాడు. ఇక దాచడం కుదరదు, నిజం చెప్పే సమయం వచ్చేసింది. దీపే సుమిత్ర కన్న కూతురు అని. ఇప్పుడంతా హాస్పిటల్ వైపు వెళ్తున్నారు. అక్కడ టెస్ట్లు జరిగితే నిజం బయటపడ్డం ఖాయం. దీపే నిజమైన కూతురని తెలుస్తుందా? జ్యోత్స్న చేసిన మోసం బట్టబయలవుతుందా? సుమిత్ర నిజం తట్టుకోగలుగుతుందా? ఇవన్నీ రేపటెపిసోడ్లో. నిజంగా చెప్పాలంటే రాబోయే ఎపిసోడ్స్ కార్తీక దీపం 2లో ఎమోషన్, ట్విస్టులు, షాకులు అన్నీ పీక్ లెవెల్లో ఉండబోతున్నాయి. మీకు ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది? కామెంట్లో చెప్పండి. ఇలాంటి సీరియల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.